తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. కీర్తన 51 వచనము 10. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, ప్రభువైన దేవుడు మేము తన శాంతి సమాధానముతో నింపునుగాక. ఈనాటి జీవవాక్యం. దావీదు మహారాజు తాను పాపము చేసిన తర్వాత తాను చేసిన పాపమేమిటో, పాప మూలమున వచ్చిన దుస్థితి ఏమిటో తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ దేవుని క్షమాపణ కోరుకును సందర్భములోనిది. తన హృదయంలో దాగిన కపటత్వం, కామవాంఛలను, హత్యాపూరిత కుట్రలను తొలగించమని, తన హృదయాన్ని శుద్ధి చేయమని ప్రభుని కోరుకుంటున్నాడు. పాపపు హృదయాన్ని తొలగించి నిర్మల హృదయాన్ని తనలో సృజింపమని ప్రభుని మొరపెట్టుకుంటున్నాడు. అస్థిరమైన చంచలమైన బుద్ధిని తీసివేసి స్థిరమైన మనస్సును నెలకొల్పమని కోరుకుంటున్నాడు. మనసులో ఉన్న తప్పుడు భావాలను పెరికివేసి నూతనమైన స్థిరమైన మనస్సును వరముగా ప్రసాదించమని ప్రభుని అడుగుతున్నాడు. చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణను కోరుతూ ప్రభుని పాదాలు చేరుకున్నాడు దావీదు. ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రధానమైన కార్యం ఇదియే. తాను ఈ లోకములో అల్పజీవి అని, తన జీవితమంతా పొరపాట్లతో కూడినదేనని తెలుసుకొని చేసిన ప్రతి పొరపాటును జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి ఇక మీదట అలాంటి తప్పులు చెయ్యనని దేవుని ముందు దృఢప్రతిజ్ఞ చేసి దేవుని క్షమాపణను కోరుకోవాలి. ప్రభుని దయాపూరిత ప్రేమపూరిత హృదయముతో మనలను క్షమిస్తాడు. నిర్మల హృదయమును, నూతనమును, స్థిరమునైన మనస్సును మనలో ప్రభువు కలుగజేస్తాడు. ప్రార్థించుదము. పరమ పరిశుద్ధుడవైన మా దేవా, మీ అనలేని కృపకు గాను మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేమును దావీదు మహారాజు వలె చేసిన ప్రతి పొరపాటును జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి క్షమించబడే విధంగా మంచి హృదయమును మాకు దయచేయమని, పాత స్వభావాన్ని వీడి నూతన మనస్సును పొందుకునేలా మీ శక్తిని, ఆత్మ తేజస్సును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.